ఈరోజు ఏం చేసుకోవాలి ఒక్క పూటకి కర్రీ అనుకున్న వాళ్ళు ఈ కర్రీ అయితే సూపర్గా సెట్ అవుతుంది. అదేంటంటే అరటికాయ కర్రీ. మసాలా కంటే ఇది సూపర్గా ఉంది. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టమోటా, ఎర్రగడ్డ, గార్లిక్, మెయిన్ ఇంగ్రీడియంట్ బనానా, కొత్తిమీర ఇవి ఉంటే చాలు. అండ్ మనము ఫస్ట్ గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. అండ్ అది హీట్ అయిన తర్వాత మనకు తెలిసిందే పోపు పెట్టుకుంటాం కదా, మస్టర్డ్ సీడ్స్ వేసుకుంటాము. అండ్ మస్టర్డ్ సీడ్స్ చాలామంది తినరు, కానీ హెల్త్కి చాలా మంచిది మస్టర్డ్ సీడ్స్. అండ్ చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు. మన ఛానల్లో 84 మెంబర్స్ ఉంటే వ్యూస్ 155 అలా అవుతుంది. చూసిన వాళ్ళు కొంచెం సపోర్ట్ చేస్తే బాగుంటుంది కదా, మన గ్రోత్కి కూడా. నా కంటెంట్ బాగుంటేనే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలోవర్స్ ఇంకా రావాలి మనకు, సబ్స్క్రైబర్స్. అండ్ మస్టర్డ్ సీడ్స్ వేగిపోయిన తర్వాత కొంచెం ఆనియన్ వేసుకొని అది దాంట్లోనే గార్లిక్ అనేది వేసుకోవాలా. అండ్ సింపుల్ టిప్ ఏంటంటే గార్లిక్ ఒలుస్తూ ఉంటే గోర్లలోకి వెళ్ళిపోయి నొప్పి వస్తుంది సివియర్గా. అలా కాకుండా ఒక గార్లిక్ తీసుకొని ఒక తెల్లబాయి తీసుకొని దాన్ని చాక్తో 2 హాఫ్స్ చేయండి. ఈజీగా పొట్ట అనేది రిమూవ్ అయిపోద్ది. ఇది ఒక టిప్ అనమాట. అండ్ అది బాగా పింకిష్ కలర్లో ఆనియన్స్ వచ్చేసిన తర్వాత మనం టమోటాస్ అనేవి వేసుకోవాలి. అండ్ టమోటాస్ ఎక్కువసేపు మేము వేయించలేము అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే అప్పటికే మసాలాస్ వేసుకోండి, అప్పుడు తొందరగా ఫ్రై అయిపోతుంది. నేనైతే నాకు ట్రై కలర్స్ బాగా అనిపిస్తాయి అని చెప్పి కొంచెం, ఎందుకో నాకు కొంచెం ఇష్టము కొత్తిమీర అలా వేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. అండ్ ఈ టైంలోనే కొంచెం పసుపు వేసేసుకోండి. ఆల్రెడీ మనం కట్ చేసుకున్నప్పుడు కొంచెం పసుపు, ఉప్పు అనేవి వేసుకుంటాము. అలా వేసుకున్న తర్వాత దీంట్లో కూడా కొంచెం లైట్గా వేసుకోవాలి మనము. అండ్ అప్పుడు పసుపు కూడా యాంటీబయాటిక్, కానీ ఎంత యాంటీబయాటిక్ అయినా కానీ ఎక్కువ కన్జ్యూమ్ చేయలేము. అండ్ నేనైతే అది కారం, ఆ కారం ఏంటంటే 1/2 కేజీ ధనియాలు 1 కేజీకి అలా చేసుకుంటేనే ఈ కర్రీ సూపర్గా వస్తుంది. నార్మల్ కారంతో అయితే రాదు పర్ఫెక్ట్గా. నేను ట్రై చేయలేదు. నార్మల్గా ఆశీర్వాద్ వేసుకొని మీరు ట్రై చేసే పని అయితే నాకైతే చెప్పండి, ఓకేనా. అండ్ ఇది ఏంటి అంటే ధనియాలు అంటే 1/2 కేజీ వేసుకోవాలి, 1 కేజీ మిరపకాయలు కాడించుకునేటప్పుడు. అండ్ 50 గ్రాములు వచ్చి పసుపు కొమ్ములు అనేది వేసుకుంటే అది ఆడించుకుంటే ఆ కలర్లో వస్తుంది. అది చెన్నై సైడ్ ఎక్కువ వాడతారు. అవన్నీ బాగా వేగిన తర్వాత మన స్టార్ ఇంగ్రీడియంట్, చాలామందికి ఇష్టం ఉండదు, కానీ తిని వేసి చూడండి, సూపర్గా ఉంటుంది. స్టార్ ఇంగ్రీడియంట్ బనానాస్ వేసేసుకొని అవి కొంచెం ఫ్రై, ఏ వెజిటేబుల్ అయినా కొంచెము ఉప్పు కారాల్లో ఫ్రై అయితేనే బాగుంటుంది. అండ్ ఇలా అసలు గ్రేవీ ఏమొస్తుందిలే అని మనం అనుకుంటాము, కానీ చూడండి చాలా గ్రేవీ వచ్చింది మాకు. ఆ కారం ఉంటుంది కదా, ఆ కారం వల్లే థిక్నెస్ వస్తుంది అనమాట. అండ్ మీరు కూడా ఇది వాడతాం, మేము అది వాడతాము. ఇది బాగుంటుంది, అంటే ఫ్లేవర్గా కానీ బాగుంటుంది అనమాట. సో మీరు కూడా ఆ కారంతో ట్రై చేయండి. లేకపోతే ఆశీర్వాద్ కొంచెం వేసుకొని పసుపు అవన్నీ మిక్స్ చేసుకున్నా కూడా అంత నీట్గా రాదేమో, మనం ఆడించుకుంటేనే బాగా వస్తుంది. అండ్ చూడండి బాగా ఫ్రై అయిపోయాయి, ఎంత కలర్ఫుల్గా ఉందో. అంత కలర్ఫుల్గా ఉన్న వాటర్ మనకు సరిపడే అంత ఉడకబెట్టేంత. ఇంకో టిప్ ఏంటంటే నేను ఇది చేసేటప్పుడు సాల్ట్ ఎక్కువ వేసేసాను. సాల్ట్ తగ్గించుకోవడానికి మనము ఈ టైంలోనే, అంటే వాటర్ బాయిల్ అవుతాయి కదా, ఆ టైంలోనే మనము ఆలు అనేది వేసేస్తే సెట్ అయిపోతుంది. ఇలా మూత పెట్టుకొని దగ్గరకు వచ్చిన తర్వాత యమ్మీగా తినేయాల్సిందే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.